వెల్కమ్ టు చిత్రగుప్త ఛానల్. నేను మీ అందే శ్రీధర్ రెడ్డి. మనతో పాటు ఈరోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ యామిని చంద్రిక గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈరోజు మనము ట్రెండింగ్ చూస్తున్నాం. మనము ఒక టీఆర్ఎస్ అని చెప్పేసి ఒక బీర్ బైసెప్స్ రణబీర్ షో అని ఉంటుందండి. సో అతను చేసినటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చూస్తున్నాం మనం. అంటే దాన్ని ఏ విధంగా, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దానికి ఏమన్నా హద్దులు ఉంటాయా, లేకపోతే అతను చేసినటువంటి కామెంట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందికి వస్తుందా, లేదంటే ఈ రోజుల్లో ఆ యూత్ని జెన్జీ అంటారు, వాళ్ళ యొక్క ఆలోచన సరళి ఏ విధంగా ప్రతిబింబిస్తుంది అంటారు? ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కోసం అయితే మనం మాట్లాడుకోవద్దులేండి ప్రస్తుతానికి. ఎందుకంటే ఇంతకంటే భయంకరమైనవి కూడా మనం యూట్యూబ్లో వింటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. మనం వాటిని ఏమి చేయలేకపోతున్నాం. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కోసం అయితే నేను చెప్పాను. బట్ కొన్ని సెక్షన్స్ అయితే వీళ్ళకి రిలేటెడ్గా మనం ఫ్రేమ్ చేయొచ్చు, ఆల్రెడీ ఫ్రేమ్ అయ్యాయి. అవి నేను ఫర్దర్గా చెప్తానండి. ఇది వచ్చేటప్పటికి బీర్ బైసెప్స్ అనే ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఎవ్రీ వీకెండ్ ఆర్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఈ 4 జడ్జెస్ ఉంటారు వీళ్ళు, ప్లస్ ఒక 200 మెంబర్స్ ఆర్ 300 మెంబర్స్ కామన్ పీపుల్ని కూర్చోబెట్టి వాళ్ళ మీద క్వశ్చన్స్ వేస్తూ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ని వీళ్ళు టు బీ ఫ్రాంక్ క్యాష్ చేసుకుంటున్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు వేసే క్వశ్చన్స్ కూడా అలాగే ఉంటాయి, అటు నుంచి వచ్చే రిప్లైస్ కూడా అలాగే ఉంటాయి. ఓకే, దీనిలో ఉన్న 4 జడ్జెస్ పేరు సమైరా, రణ్వీర్, ఆశిష్ చంచిన్వాలా అండ్ రెబల్ కిడ్ అపూర్వ అని ఒక అమ్మాయి, చిన్న పిల్లని కూడా, కిడ్ని కూడా కూర్చోబెడతారు. బిలో 18 ఇయర్స్ ఆ పిల్లకి, ఆ అమ్మాయిని కూడా కూర్చోబెడతారు. వీళ్ళు కాక కామన్గా ప్రజల్లో అదే ఒక పీపుల్ కూర్చుంటారని చెప్పాను కదా, 200 ఆర్ 300 మెంబర్స్. దానిలో నుంచి ఒకళ్ళని ర్యాండమ్గా తీసుకొచ్చి ఆ ఎపిసోడ్స్కి జడ్జిగా, ఇంకొక ఎడిషనల్ జడ్జిగా వీళ్ళు యాడ్ చేస్తారు. వాళ్ళ నేమ్స్ అనేవి స్టాండర్డ్గా ఉండవు, ఎపిసోడ్కి మారిపోతూ ఉంటాయి. ఇది ఎందుకు కాంట్రవర్షియల్ అయింది అంటే, ఈ రణవీర్ అనే అతను ఇది 13th ఎపిసోడ్. ఈ కాంట్రవర్షియల్ ఏదైతే అయ్యిందో ఇది 13th ఎపిసోడ్. 11-12 ఎపిసోడ్స్ వరకు ఇతను పర్టికులర్గా ఈ 4 జడ్జెస్లో ఇతను ఎక్కువగా స్పిరిచువల్ కోసం కానీ, హెల్త్ కోసం కానీ, లేదు సొసైటీకి యూస్ఫుల్ థింగ్స్ కోసం కానీ, మీరేం చేస్తారు పీపుల్, మీరేం చేయగలరు సొసైటీకి యూస్ అవ్వడానికి, లేదు స్పిరిచువల్గా మీరు ఇదైతే ఎలా చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ వేస్తాడు. ఇలాంటి క్వశ్చన్స్కి అతను ఆన్సర్ని పిల్లల దగ్గర నుంచి, అది ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకుంటాడు. రిమైనింగ్ వాళ్ళందరూ కొంచెం అడల్ట్ జోక్స్ వేస్తారు. ఆ అడల్ట్ జోక్స్ మీద వచ్చే ఆన్సర్స్ని వీళ్ళ ఎపిసోడ్స్కి హైలైట్గా పెట్టుకుంటూ ఉంటారు. ఇదంతా వీళ్ళందరికీ అంతకు ముందు నుంచి తెలుసు. బిఫోర్ 13th ఎపిసోడ్స్ వరకు ఉన్న ఎపిసోడ్స్లో ఈ రిమైనింగ్ వాళ్ళందరూ ఎక్సెప్ట్ దట్ కిడ్, మిగతా పైన ఎవరైతే 3 ఉన్నారో, ఈ రణవీర్ కాకుండా ఇంకొక 2 ఉంటారు కదా, వాళ్ళిద్దరూ ఇలాంటి డార్క్ హ్యూమన్స్ జోక్స్ లేదా అడల్ట్ జోక్స్ వేసి స్పెషల్గా పిల్లల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఒకటి తెలిసి తెలియక ఆన్సర్ చెప్తారు, అది పెద్ద జోక్ లాగా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఈ రణబీర్ అనే అతను ఈ మధ్యనే, అంటే ఆల్మోస్ట్ చాలా ఫేమస్. అంటే మన నితిన్ గడ్కరీ గారితో కావచ్చు, లేకపోతే మనకు ఫైనాన్స్ చీఫ్ అడ్వైజర్ సంజయ్ సన్యాల్తో కావచ్చు, ఇతను చేసేటువంటి కంటెంట్స్ ఎట్లా ఉంటాయంటే స్పిరిచువల్ కావచ్చు, సైన్స్ కావచ్చు, జియో పాలిటిక్స్ కావచ్చు, అతను టచ్ చేయని సబ్జెక్ట్ లేదు అనుకోవాలి. అంత అద్భుతం, అదంతా మంచి సబ్జెక్ట్స్ టచ్ చేస్తాడు. అది కూడా అదే ఫస్టే చెప్పాను కదా నేను, అవన్నీ అతను మంచి సబ్జెక్ట్స్, అంటే మనకు యూస్ఫుల్ అయ్యే సబ్జెక్ట్స్నే టచ్ చేస్తూ వచ్చారు ఇన్ని రోజులు. ఇక్కడ ఇంత కాంట్రవర్షియల్ రావడానికి ఏంటి అంటే, ఈరోజు ఏ క్వశ్చన్ అయితే మనం చెప్పకూడదు అనుకుంటున్నామో, లేదు ఎవరైనా వినకూడదు అనుకుంటున్నారు, ఆ క్వశ్చన్ని వేసింది అతనికి అవగాహన రాహిత్యం అంటారా, లేకపోతే అతని స్టేటస్ ఆఫ్ మైండ్? అతను ఏమంటున్నాడు అంటే, అది ఆల్ ఆఫ్ సడన్గా నేను వేశాను అని చెప్పి అంటున్నాడు. బట్ ఏదైనా సరే మోస్ట్లీ స్క్రిప్టెడే ఉంటాయండి. అతను ఏదో ర్యాండమ్గా నేను క్వశ్చన్ చేశాను అంటున్నాడే కానీ అది ర్యాండమ్ చేసిన క్వశ్చన్ కాదు. ఎందుకంటే అతను యూట్యూబ్ ఛానల్లో దాదాపు 7.8 మిలియన్స్ ఏమో ఉన్నారు. మీరు అంటున్నట్టు ఏంటంటే అది స్క్రిప్టెడ్ అయి ఉంటుంది, ఎందుకంటే అతని స్టేట్ ఆఫ్ మైండ్ అయితే కాదు, అది కాదు, అది కావాలనే కాంట్రవర్సీ చేసి ఉంటారు. లేదు అంటే పక్కన ఉన్నారు కదా, మిగతా 2 ఉన్నారని చెప్తున్నాను కదా నేను. ఇది వాళ్ళ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. రణవీర్ నోట్లో నుంచి ఈరోజు ఏ క్వశ్చన్ అయితే మనం వినకూడదు అనుకుని విన్నామో ఆ క్వశ్చన్ వాళ్ళిద్దరిది. నేను ఫస్ట్లోనే చెప్పాను, వాళ్ళు అలాంటి అడల్ట్ జోక్స్ వేస్తారు. ఇది భారతదేశం ఒకటే కాదు, ప్రపంచం కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి ఖచ్చితంగా కదా. అసలు అది ఎటు పోతున్నది,
అసలు ఆ క్వశ్చన్ అడగాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? ఎంత అది దారుణం అది. నిజంగా చాలా దారుణం అండి. అది అసలు ఇప్పుడు మన ఇద్దరం కూడా చెప్పలేకపోతున్నాం ఏం అడిగాడు అనేది. చెప్పాలంటే మనకేం మాటలు రావట్లేదు, ఇంకా మనం చెప్పము కూడా. అది వాళ్ళు చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు. అది ఒక పిల్లవాడిని అడగకూడని క్వశ్చన్. అది దే ఆర్ నాట్ అడల్ట్. అంటే ఏది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటుంది అంటే జనరల్ గా నాకు తెలిసి ఏమన్నా కాంట్రవర్షియల్ అవ్వాలి అని అనుకున్నాడేమో. టు బీ ఫ్రాంక్, కాంట్రవర్షియల్ కావడానికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఆయన నోటికి ఆ టైంకి అదే వచ్చిందేమో. లేదు పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా పడిందా అని నేను అనుకుంటున్నా. పక్కన రిమైనింగ్ ఇంకా ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇతని కో జడ్జెస్ అనొచ్చు కదా మనం వాళ్ళని, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పడిందా, లేకపోతే వాళ్ళు ఏమైనా రాసి ఇతన్ని పాస్ చేసి యు ఆస్క్ ద క్వశ్చన్. బికాస్ ఇతను ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు కాబట్టి వన్స్ ఇతని నోట్లోంచి ఇలాంటి క్వశ్చన్ వస్తే డెఫినెట్గా అది కాంట్రవర్షియల్ అవుతుంది. అండ్ మోర్ ఎవర్ ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది. ఇప్పుడు మనమే అనుకుంటున్నాం ఇతని నోట్లోంచి ఇలాంటి క్వశ్చన్ వచ్చింది ఏంటి అని, మనం ఏంటి ఇంకొక ఇద్దరికి చెప్తాం, వాళ్ళు ఇంకొక ఇద్దరికి. ఇలా పాపులారిటీని పెంచుకోవటానికి కూడా అనుకోవచ్చు. బట్ వీళ్ళకి అంత అవసరం కూడా లేదండి, ఎందుకంటే అంతమంది ఉన్నారు. ప్లస్ ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ దేనికి వీళ్ళు చేస్తారు అంటే అండి, వీళ్ళు పర్ 9 యూట్యూబ్ ఛానల్లో మెంబర్స్ ఓన్లీ అని కొంత ఉంటుంది, మీకు కొంచెం ఐడియా ఉంటుంది, నాకు తెలియదు అంతగా, మీకైతే ఐడియా ఉంటుంది. వాళ్ళు 59 రూపీస్ పే చేస్తేనే ఈ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. అదొక 20-30 లక్షల మంది ఉన్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళు డెఫినెట్గా వీళ్ళు వచ్చే ఎపిసోడ్స్ని ఆ మనీ పే చేసే చూస్తారు, దాని ద్వారా కొంత వస్తుంది. ఆఫ్టర్ ద పీరియడ్ ఆఫ్ ఫ్రీ మెంబర్స్ మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. వాళ్ళ దగ్గరే దరిదాపు 7 కోట్ల మంది, అదే 7.8 మిలియన్స్ ఉన్నారు. టు మై నాలెడ్జ్ ఏంటంటే ఈ రణబీర్ అలబాదియా ఎవరైతే ఉన్నారో అతనికి ఇంకా ఫేమ్ కావాల్సిన పని లేదు. యాక్చువల్లీ జనరల్గా ఏంటంటే అతనికి ఫేమ్ కావచ్చు, మనీ కావచ్చు, కావాల్సినంత ఉన్నాయి. అంటే ఇలాంటి కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగితేనే ఇంకా ఫేమ్ అవుతారు అనేది అయితే నాకైతే అనిపించట్లేదు. నేను ఫేమ్ అని అంటలేదు ఇక్కడ, ఫేమ్ అనేది అంటలేదు, పబ్లిక్ ఇంకా ఎక్కువ రీచ్ అవ్వచ్చు అని. ఇప్పుడు అతనికి ఏదో పర్సనల్ ఫేమ్ ఎట్లా వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఇట్టే పరిస్థితిలో రాదు. అతనికి రావాల్సిన ఫేమ్ ఆల్రెడీ వచ్చేసింది, దానికోసం మనం ఏమి మాట్లాడుకోకూడదు. ఇక్కడ నేను అనేది ఏంటి అంటే అతను ఎట్టి పరిస్థితుల్లో ఆ పక్కన ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడింది అని. ఇప్పుడు 10 లక్షల మంది నా ఛానల్ చూస్తున్నారండి, ఎగ్జాంపుల్ నేనే ఒక యూట్యూబ్ పెడుతున్నాను, 10 లక్షల మంది చూస్తున్నారు, నాకు ఎంతో కొంత జనరేట్ అవుతుంది రెవెన్యూ. మనిషి ఆశగా అంతెక్కడ ఆ ఛానల్ ఇంకా గ్రోత్ చేయాలని అనుకుంటాం. దరిదాపు 10 మిలియన్స్ చూసే ఛానల్స్ కూడా ఉన్నాయండి, వాళ్ళు కూడా వాళ్ళ ఛానల్ ఇంకా గ్రోనప్ చేయాలనే అనుకుంటారే తప్ప ఓకే నాకు ఇంతమంది ఉన్నారు, వ్యూవర్షిప్ ఇంత ఉంది, నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇది చాలు అని అనుకుంటారా? అనుకోరు కదా. చాలా వరకు మీరు గమనించండి, కాంట్రావర్షియల్స్కి ఏవైతే టాపిక్స్ వెళ్తాయో పబ్లిక్లోకి, వాళ్ళందరూ కాంట్రావర్షియల్ వల్ల వాళ్ళ వ్యూవర్షిప్ పెంచుకోవాలనో లేదా నలుగురికి వాళ్ళు ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే చేస్తారే తప్ప వాళ్ళ మైండ్లో ఏది వేరే రకంగా ఉండదు. కేవలం నాకు తెలిసినంత వరకు వ్యూవర్షిప్ పెంచుకోవటం లేదా వాళ్ళ నేమ్ నలుగురు నోళ్లలో నానటం, ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్. నేను ఇంకేమనిపిస్తుంది అంటే నేను ఇలాంటి ఏవైతే కాంట్రవర్సీస్ చేస్తారో వాటిని ఎక్కువగా మాట్లాడకపోతేనే బాగుంటుందేమో. ఎందుకంటే ఎంత అసహ్యకరమైనటువంటి విషయము అంటే దీన్ని ఇంకా మాట్లాడి ఇంకా ఫేమ్ చేస్తున్నారేమో గవర్నమెంట్స్ కావచ్చు, లేకపోతే ఈ లీగల్ సిస్టమ్ కావచ్చు, మిగతా ఛానల్స్ కావచ్చు. ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కరెక్టే అండి, కానీ మాట్లాడకుండా వదిలేస్తే అదే నిజమని నమ్మే పిల్లలు ఉన్నారుగా. ఇది పిల్లలకి సంబంధించిన టాపిక్ కాబట్టి ఇన్ని ఛానల్స్ మాట్లాడుతున్నాయి. ఈరోజు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నా, ఇది అడల్ట్ పెద్దవాళ్ళు చూసే ఛానల్, ఓన్లీ పెద్దవాళ్ళకే, ఏ సర్టిఫికెట్ మూవీ లాగా అయితే మనం మాట్లాడుకో. కానీ ఇది ఎందుకు మాట్లాడుకుంటున్నాము, ఇతను క్వశ్చన్ అడిగింది ఒక పిల్లవాడిని, అతను ఆన్సర్ ఏం చెప్పాలో తెలియక దిక్కులు చూస్తూ వదిలేస్తే దాన్ని వీళ్ళందరూ కలిసి నవ్వి దాన్ని అప్లోడ్ చేశారు ఆ వీడియోలో. ఇట్లాంటి విషయంలో అతనికి ఎంత అంటే ఎట్లాంటి స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటారు, లేకపోతే కఠిన శిక్షలు ఏ విధంగా, ఎట్లాంటి కఠిన శిక్ష? తప్పకుండా ఉండిందండి. ఇది వచ్చేటప్పటికి మనకు దీనిలో వాళ్ళు అడిగిన క్వశ్చన్ పేరెంట్స్కి రిలేటెడ్గా, అంటే దీనిలో లేడీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. లేడీస్ గౌరవానికి భంగం కలిగించడం అనేది మన చట్టాల్లో చాలా క్రూయల్గానే అనిపిస్తుందండి. దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది మన సెక్షన్స్, మన చట్టం ఏదైతే ఉందో. ఆడవాళ్ళకి చుట్టమే, ఓకే, ఒక అమ్మాయిలాగా చూస్తుంది, ఒక అమ్మాయిని వాళ్ళ సొంత బిడ్డలాగానో అట్లా చూస్తుంది అనమాట మన న్యాయ వ్యవస్థ. ఆడపిల్లల్ని అంత ప్యాంపర్గా చూసుకోవాలని చూస్తుంది. కాబట్టి ఆడవాళ్ళకి ఫేవరబుల్గా చాలా చట్టాలు ఉన్నాయి. దానిలో సెక్షన్ 79 అండి, ఇది ఆడవాళ్ళ గౌరవానికి గనక ఏ విధమైన భంగం కలిగినా సెక్షన్ 79 వేయాల్సిందే, వేస్తారు ఖచ్చితంగా. అవి కాక ఇంకా చిన్న పిల్లల్ని కూడా
మనం అలాగే చూస్తాం. అబ్యూస్ చేస్తారు. అసలు చిన్నపిల్లల్ని అబ్యూస్ చేయడానికి ఛాన్స్ లేదండి. పోక్సో ఉంది వాళ్ళ మీద. వాళ్ళని అబ్యూస్ చేయడానికి మాట్లాడకూడదు. పిల్లలకి అన్సీన్ కంటెంట్ చూపించకూడదు, అన్సీన్ కంటెంట్లు మాట్లాడించకూడదు, ఏది చేయకూడదండి. వాళ్ళ మీద చేస్తే ఇంకా సివియర్. నేను ఆల్రెడీ లేడీస్దే మన చట్టం చాలా సీరియస్గా తీసుకుంటుందని చెప్పాను. పిల్లల్ని అయితే ఇంకా సీరియస్గా తీసుకుంటుంది మన ఇండియన్ జ్యుడిషియరీ. ఎస్, దానిలో సెక్షన్ 294, 95, 96 ఈ 3 అండి. పిల్లలని అందరూ చూస్తుండగా లేదా ఏకాంతంలోనైనా వాళ్ళని అబ్యూస్ చేయకూడదు, వాళ్ళతో అబ్యూస్ వర్డ్స్ మాట్లాడకూడదు, వాళ్ళని అగౌరవంగా పిల్లలని చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వాళ్ళే మన నెక్స్ట్ జనరేషన్, మనల్ని ముందుకు తీసుకెళ్లాల్సింది మన దేశాన్ని వాళ్ళే. కాబట్టి వాళ్ళకి ఈ సెక్షన్స్ అన్నీ అండి ఇంప్లిమెంట్ అవుతాయి అన్నమాట. ఈ సెక్షన్స్ చాలా సీరియస్ సెక్షన్సే. ఇవన్నిటిని కనుక ఇది కాక ఇంకా వీటికి శిక్ష ఏ విధంగా ఉంటుంది? నాన్ బెయిలబుల్ ఉంటుందండి. ఓకే. ఈ ఏవైతే పిల్లలకి రిలేటెడ్గా ఉన్నాయో ఈ కంటెంట్ అన్నిటికీ ఫోక్సో ఇంప్లిమెంట్ చేస్తారు. ఇవి నాన్ బెయిలబుల్గానే ఉంటాయి. ఓకే, లేడీ గౌరవానికంటే అది బెయిలబుల్లే, బట్ ఆఫ్ కోర్స్ అది సివియర్ సెక్షనే, కాదంటానికి లేదు. కానీ ఇవైతే నాన్ బెయిలబుల్ కిందకే వస్తాయి. ఇది కాక కొన్ని కంటెంట్స్ ఉంటాయి. ఏది అంటే మనం మూవీస్ చూస్తాము, ఓన్లీ వ్యక్తిగతంగానే ఉంటాయి ఆ ఛానల్ మీద కూడా మొత్తం అండి, ఇంక్లూడింగ్ అందరూ ఎవరైతే ఆ కంటెంట్కి రిలేటెడ్గా ఉన్నారు. కోర్స్ అంటే ఆ ఛానల్లో జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ నేను చెప్పాను ఆ 300 మెంబర్స్ 200 మెంబర్స్ని పిలిచి ఒకళ్ళని ఇక్కడ జడ్జిగా కూర్చోబెడతారు. అతనికి కూడా ఇది ఇంపోజ్, ఎందుకంటే అతను అక్కడ దాన్ని అబ్జెక్ట్ చేసినట్లు మనకు కనపడట్లా ఆ ఎపిసోడ్. కోర్స్ అది ఇప్పుడు మనకు డొమైన్లో లేదు, పబ్లిక్ డొమైన్లో నుంచి తీసేశారు దాన్ని, లేదు. అయినా సరే అప్పుడు చూసిన దాన్ని బట్టి మనం చేయాల్సింది ఏంటంటే అతను కూడా దీన్ని అపోజ్ చేసి అతను స్టేజ్ విడిచి కిందకు వస్తే అతని మీద ఉండకపోవచ్చు. కానీ ఎవరైతే ఈ ఛానల్ని రన్ చేస్తున్నారో, మెయిన్గా ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అతని మీద ఇవన్నీ ఉంటాయి. ఛానల్ మీద ఏమొస్తాయి అంటేనండి సినిమాటోగ్రఫీ సెక్షన్స్ మనకు ఉన్నాయి 4 and 9. దానిలో ఏంటి అంటే ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తాం, ఖచ్చితంగా ఏ సర్టిఫికెట్ వేస్తారు, దానిలో కింద రాస్తారు 18 years లోపల వాళ్ళకి దీనిలో ఎంట్రీ లేదు అని చెప్పి రాస్తారు. ఒకవేళ మనం తీసుకెళ్తే మన పిల్లల్ని అది మన ఇష్ట ప్రకారం చేస్తాం. కానీ గవర్నమెంట్ అయినా ఆ మూవీ ప్రొడ్యూసర్స్ అయినా అది మస్ట్ అండ్ షుడ్గా డిస్ప్లే చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఎలాంటి డిస్ప్లే చేయకుండా ఇది ఏ కంటెంట్ ఉంది దీనిలో అనేది వాళ్ళు ఎక్కడ ఆ వీడియోలో మెన్షన్ చేయకుండా దాన్ని రిలీజ్ చేశారు. కాబట్టి సినిమాటోగ్రఫీ సెక్షన్స్ 4 and 9 కూడా ఈ ఛానల్ మీద ఇంపోజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మధ్యనే అంటే ఈ ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో అవి స్ట్రింజెంట్గా ఫాలో కావడానికి అంటే ఈ మధ్యనే ఏం చేస్తున్నారంటే ఏదైతే ఏ సర్టిఫికేషన్ సినిమాలకి చిన్నపిల్లలకి బిలో 18 years అలో చేయొద్దు అని చెప్పేసి దాని మీద చర్చ జరుగుతుంది. అండ్ వచ్చే కొన్ని రోజుల్లో ఆ ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాలకి చిన్నపిల్లల్ని అలో చేయట్లేదు అనేది. ఇంకొకటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే కంటెంట్ ఉందో ఓకేనా, ఎంతమంది ఇలా మాట్లాడుకుంటున్నారు అండ్ ఇలా శిక్షలు ఎక్కువగా పడితే చాలామంది ఒక అవగాహన వస్తుంది. మన జ్యుడిషియరీలో ఉన్న చిన్న ప్రాబ్లం కోర్స్ ఏంటి అంటే మన జ్యుడిషియరీ ఒకటే నమ్ముతుందండి, 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది చేస్తారు. ఇప్పుడు మనకు కొన్ని చోట్ల గొడవలు జరుగుతూ ఉంటాయి, మూకుమ్మడిగా జరుగుతాయి, వాటిని అందరినీ మనం అరెస్ట్ చేస్తాం. కానీ యాక్చువల్గా అక్కడ క్రైమ్ ఎవరు చేశారు అనేది మనం ప్రూవ్ చేయలేకపోతే ఎవరికి శిక్ష పడదు. సారీ టు సే దిస్, నేను అడ్వకేట్గా నేను ఈ మాటలు చెప్పకూడదు, బట్ అవేర్నెస్ కోసం మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి నేను ఇది చెప్తున్నాను. ఏంటి అంటే ఇదే ప్రాబ్లం. ఓకే, ఎవరు ఆ క్రైమ్ చేశారు అనేది గుంపులో కలిపి చేస్తే అది మనం ఐడెంటిఫై చేయలేకపోవటం వల్ల క్రైమ్ చేసిన వాడు, క్రైమ్కి సహకరించిన వాళ్ళు, క్రైమ్ను చూస్తున్న వాళ్ళు అందరూ తప్పించుకుంటున్నారు. యాక్చువల్గా అసలు వీళ్ళలో ఎవరిని తప్పించుకోకుండా గుంపుతో జరిగినా సరే మీకు ఖచ్చితంగా కఠినమైన శిక్షలు ఉంటాయి అనేది మనం గనక చట్టాలు చేయగలిగితే అలాంటి చట్టాలు కొన్ని ఉన్నాయండి. ఆ చట్టాలు కనుక మనం చేయగలిగితే, వాటిని ఇంప్లిమెంట్ చేయగలిగితే తప్పకుండా మీరు అన్నట్లు ఈ ఏ టైప్ మూవీస్ ఏవైతే వచ్చినా ఖచ్చితంగా 18 years వాళ్ళని ఆ టికెట్లు ఇచ్చేటప్పుడు, లేదు అంటే నేను కొన్ని ప్లేసెస్, అది ఇక్కడ చెప్పకూడదు, ఇది సందర్భం కూడా కాదు, కొన్ని ప్లేసెస్కి వెళ్తే ఖచ్చితంగా మన ఆధార్ కార్డు అడుగుతారు, అవునా? కానీ మనకు మూవీస్లో అడగట్లా.
మనం తీసుకెళ్ళిపోతున్నాం. అది ఏ సర్టిఫికేట్ సినిమా అని తెలిసినా కూడా మనం మన పిల్లల్ని తీసుకుని వెళ్తాం. ఇంటి దగ్గర చూసేవాళ్ళు ఉండరని ఒకటి, పిల్లలు గొడవ చేస్తున్నారని ఒకటి, ఇలాంటి వాటి వల్ల నేను అనేది ఏంటంటే అట్లా అనగా ఖచ్చితంగా మూవీస్లో అయితే కనుక ఇది ఆధార్ కార్డు అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేసి ఆధార్ కార్డుని చూపిస్తేనే బిలో 80 years వాళ్ళైతే ఓకే నో పర్మిషన్, మీరు వెళ్ళండి, అబో 80 వాళ్ళని ఎలో చేస్తూ ఉంటే సరిపోతుంది. కానీ ఈ కంటెంట్కి ఏదైతే యూట్యూబ్లో ఇలాంటి వాటికి మనం ఏం చేయలేమండి. అది మనకు అవ్వదు. అది ఎక్కడే అంటే ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో వాళ్ళు దీన్ని ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేయకుండా, లేదా ఆ టైప్ ఆఫ్ జోక్స్, అడల్ట్ జోక్స్ వేయకుండా రిమైనింగ్ కంటెంట్ చేసి డొమైన్లో పెడితే, పబ్లిక్ డొమైన్లో పెడితే బాగుంటుంది. కానీ అలా ఎవరు ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో? ఎవరికి వాళ్ళకి కాంట్రవర్షియల్ కావాలి, వాళ్ళ వీడియో పాపులర్ అవ్వాలి, వాళ్ళ వ్యూవర్షిప్ పెరగాలి, ఇదే కదా ఆలోచిస్తున్నారు. చూద్దామండి, సొసైటీ కోసం ఆలోచించే వాళ్ళు ముందు వస్తారేమో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. సో ఇట్లాంటి కంటెంట్ అంటే ఇట్లాంటి చర్యలు జరిగినప్పుడు ప్రభుత్వం కావచ్చు, లేకపోతే తీసుకోవాల్సిన వాళ్ళందరూ తగి జాగ్రత్తలు తీసుకుంటే అందరికీ గుణపాఠం వస్తుందని చెప్పేసి కోరుకుంటూ, ఇది మీ చిత్రగుప్త్.